నమస్కారం అండి అంది శిరీష. సౌభాగ్యవతి భవ అన్నారు వచ్చిన పెద్దాయన. వీరి గురించే నేను చెప్పానమ్మా. వీరు సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రి గారు అని పరిచయం చేశాడు తండ్రి మాధవరావు. ఏం చదవాలనుకుంటున్నావమ్మా అన్నారు శాస్త్రి గారు. ఇంటర్లో మనుచరిత్ర, మొల్ల రామాయణంలో కొంత భాగం మాత్రం పెట్టారండి. ఛందస్సు చెప్పారు. ప్రాచీన అధునాతన కవుల పద్యరచనలు సరదాకి కొన్ని చదివానండి. ప్రబంధాలు చదవాలనుంది. మా తెలుగు లెక్చరర్ గారు ప్రాస్తవిక పద్యాలు, శ్లోకాలంటూ ఎందరో కవుల రచనలు అప్పుడప్పుడు చదువుతుండేవారు. అవి విన్నాక తెలుగు సాహిత్యంలో కృషి చెయ్యాలని, అటువంటి అపురూపమైన కవితలను కంఠస్థం చెయ్యాలని చాలా కుతూహలంగా ఉందండి. నాకింకా నెల పైగా సెలవులు ఉన్నాయి అంది శిరీష. ఈనాడు మన తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి ఎవరికుందమ్మా? ఏదో పరీక్షలకని ముక్కు కంటించుకున్నట్లు అప్పటికప్పుడు చదివి పరీక్షకు వెడుతున్నారు అంతే. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. మాధుర్యంలో, మార్ధవంలో తెలుగును మించిన భాషే లేదమ్మా. పూర్వకవుల గ్రంథాల్లో ఒక్క పద్యం చదివి అర్థం చేసుకుని రసాస్వాదన చేయగలవారు ఈనాడు ఎందరున్నారంటావు? నీ కోరిక నాకు చాలా ముచ్చటగా ఉందమ్మా. ఇప్పుడే కాదు, నీకెప్పుడు చదువుకోవాలనుంటే అప్పుడు నేనొచ్చి చెబుతాను అన్నారు శాస్త్రి గారు. కృతజ్ఞురాలను. ఏం ప్రారంభిద్దామంటారు? మన పురాణాలు ఇతిహాసాలతో కూడినవి. చిన్న చిన్న కథల ద్వారా ఎన్నో ధర్మాలు ప్రబోధించడమే కాదు, చక్కని భాష వైశిష్ట్యం, శైలి ఉంది. పోతనామాత్యుని భాగవతం తీసుకుందాం. మొదటి నుండి అక్కర్లేదు. ముఖ్యమైన ఘట్టాలు కొన్ని చదివాక ప్రబంధాలు చదువుదు గాని. అలాగేనండి. రుక్మిణీ కళ్యాణం, గజేంద్ర మోక్షం, వామనావతార ఘట్టం, ప్రహ్లాద చరిత్ర చదువుదు గాని. సాయంత్రం భాగవతం తీసుకొస్తాను అన్నారు శాస్త్రి గారు. సరిగ్గా 4 గంటలకొచ్చిన శాస్త్రి గారిని చూసి ఆశ్చర్యపోయింది శిరీష. అతి పంక్చువల్ అనుకుంది. ముందు గణేష ప్రార్థన చేసి రుక్మిణీ కళ్యాణం ప్రారంభించారు. అత్త ఊళ్ళో లేకపోవడం వల్ల శిరీష ఇంటి పనులు చేయవలసి వచ్చింది. అయినా శ్రమ అనిపించడం లేదు. ఏ రోజు చెప్పిన పాఠం ఆ రోజు క్షుణ్ణంగా చదివేస్తుంది. ఏ విద్య అయినా తప్పనిసరిగా నేర్చుకోవలసి ఉంది అనుకుంటే అది బాధాకరంగా ఉంటుంది. తప్పదు భగవంతుడా అని చదువుతారు. అదే ఆసక్తికరమైంది, నేర్చుకోవాలన్న అభిలాష ఉన్ననాడు చదవడానికి ఉత్సాహం ఉరకలు వేస్తుంది. రుక్మిణీ కళ్యాణంలో ఏ పద్యం చదివినా కంఠస్థం చెయ్యాలి అనేంత బాగున్నట్లు అనిపించేది. 10 రోజుల్లో రుక్మిణీ కళ్యాణం పూర్తయింది. గజేంద్ర మోక్షం కూడా ప్రారంభించారు. శిరీష మనసులో ఆ పద్యాలే గుర్తుకొస్తున్నాయి. సన్నని రాగంతో ఆ పద్యాలు చదువుకుంటూ పనులు చేసుకునేది. నెల వారం రోజులైంది. శిరీష తెలుగు సాహిత్యం చదువుతూనే 4-5 గేయాలు, 2 కథలు వారపత్రికలకు పంపింది. వారిజ అనే కలం పేరుతో. చదువులో శిరీషకు గల చురుకుదనం, ఆసక్తి శాస్త్రిగారిని ఎంతో ఆనందపరిచింది. ఎందరికో ఆయన పాఠాలు చెప్పారు. కాని ఇంతగా గ్రంథాలలో మమేకమైన శిష్యురాలు ఇంతవరకు తటస్థపడలేదు. అమ్మాయి చదువెలా ఉంది శాస్త్రిగారు? దానికి సరదాయే గాని శ్రద్ధ తక్కువేమో అన్నాడు తండ్రి మాధవరావు. అమ్మమ్మ, అంత శ్రద్ధ నేనెక్కడా చూడలేదు. అభివృద్ధిలోకి వచ్చే పిల్ల రత్నం కాదటండి. ఆ అమ్మాయిని గురించి పెద్దవాళ్ళం అతిగా పొగడకూడదు అన్నారు శాస్త్రి గారు. 3వ ఆశ్వాసం అవుతుండగా శిరీషకి బిఏలో సీట్ వచ్చింది. 10 రోజుల్లో చేరాలి. ఆ 10 రోజుల్లోనూ ఆ ఆశ్వాసం పూర్తి చేసేశారు శాస్త్రి గారు. నేను సెలవులకు వచ్చినప్పుడు మీరు నాకు సాహిత్యంలో అమూల్యమైన విషయాలు చెప్పాలి మాస్టారు అంది శిరీష. అంతకన్నాను తల్లి. విద్యలనేవి మహాసముద్రాల వంటివి. తెలుగే కాదు, మరే భాష కాదు, కళలే కాదు. ఆ సముద్రంలో దిగిన వాళ్ళు అలా అలా వెళ్ళిన కొద్దీ లోతుల్లోకి వెళ్ళిపోవడమే గాని అవతలి గట్టు చేరుకోవడం అనేది జరగదు, సాధ్యం కాదు. ఒక విద్యలో నిష్ణాతులు కావాలంటే ఒక జన్మ చాలదనిపిస్తుందమ్మా. సాధ్యమైనంత వరకు కృషి చెయ్యాలి అన్నారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఎంత తెలిసిన వాళ్ళకైనా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటూనే ఉంటాయి కాబోలు అనుకుంది శిరీష. శిరీషక్క, నీకేనేమో 2 బుక్ పోస్టులు వచ్చాయి అన్నాడు బాబు. ఏది అంటూ తీసుకుంది శిరీష. సెలవుల్లో తన తండ్రి అడ్రస్ ఇచ్చింది పత్రికల వారికి. తన రచనలు ప్రకటించబడ్డాయి. అక్కడకు పంపారన్నమాట పత్రికల వారు. రీడైరెక్టరీ వచ్చాయి. తను పంపిన గేయం, ఒక కథ వారపత్రికలోనూ వారప్రభలోనూ ప్రచురితమయ్యాయి. శిరీష మనసు ఆనంద తరంగితమైంది. పిన్నికి చూపించింది. రమా, బాబాయి చదివారు. నీ పేరుతో రాయలేకపోయావా? వారిజ అంటే ఎవరు అనుకుంటారు గాని నువ్వని తెలియడం ఎలా? నీకు పేరెలా వస్తుంది అంది విశాల. ఆ పబ్లిసిటీ ఇష్టం లేదు పిన్ని. కాలేజీ విద్యార్థులకు తెలియకుండా ఉండాలనే నా ఉద్దేశం. అజ్ఞాతంగా నా పేరుండాలి, ప్రతిభ కావాలి. ఇది నా ప్రథమ ప్రయత్నం అంది శిరీష. బిఏలో స్పెషల్ తెలుగు తీసుకుంది. తద్వారా సాహిత్యంలో ప్రతిభ సంపాదించాలి. సౌత్ ఇండియన్ హిస్టరీ, ఇంగ్లీషు, స్పెషల్ తెలుగు గ్రూప్ అన్నమాట. వేసవిలో పంపిన గేయాలన్నీ క్రమంగా ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రకటింపబడ్డాయి. పంపిన 2వ చిన్న కథ కూడా ప్రచురించబడింది.
మొదటిసారి చెక్కు అందుకున్న శిరీషకు చిత్రమైన అనుభూతి కలిగింది. తనకి డబ్బుకు లోటు లేదు. తండ్రి సంపాదన, తల్లి నగలు, తండ్రి ఆస్తి తనకున్నాయి. కానీ ఆ చెక్కు తన స్వార్జితం. కథకు 50, గేయాలకు 10, 15 రూపాయలు పంపారు. అది ఎంతో విలువగా అనిపించింది శిరీషకు. తన రచనల గురించి, వచ్చిన డబ్బు గురించి తండ్రికి రాస్తుండేది. ఆయన తరచూ వచ్చి చూసి వెళ్ళేవాడు. అంతకన్నా ఆనందించవలసింది మరొకటి జరిగింది. ప్రచురించబడిన తన కథల గురించి, వారిజ గారి కథ బాగుందని, కథాగమన పద్ధతి, చెప్పే తీరు చక్కగా ఉందని, వారిజ గారికి మా అభినందనలని పాఠకుల ఉత్తరాలు ప్రకటించబడ్డాయి. కాలేజీ పాఠాలు చదువుతూ, నోట్స్ రాసుకుంటూ, కొంచెం విశ్రాంతిగా ఉండాలనుకున్నప్పుడు రచనా వ్యాసంగం పెట్టుకునేది. చెప్పదలిచిన తన మనోభావాలను కాగితం మీద పెడుతున్న కొద్దీ హృదయం తేలిక పడ్డట్లు అనుభూతి పొందేది శిరీష. కాలేజీలో స్టూడెంట్స్ వారిజ కొత్త రచయిత్రైన రచనలు బాగుంటున్నాయి అని చెప్పుకునే మాటలు చెదురు మదురుగా చెవిన సోకకపోలేదు. మనసులో సంతోషంగా ఉన్న పైకి ఏమీ తెలియనట్లుండేది. కాలేజీలో తెలుగులో సాహిత్య విమర్శలు చాలా ఎక్కువ లెవెల్లో ఉండేవి. చదివిన కొద్దీ ఆమెకు ఆసక్తిదాయకంగా ఉండేవి. అలాగని హిస్టరీ, ఇంగ్లీషుల పట్ల అశ్రద్ధగాని, అనాసక్తిగాని లేదు. ఆ సంవత్సరం దీపావళి కథల పోటీకి ప్రకటన పడింది. ఆంధ్ర వారప్రభలో ఒక కథ రాసి పంపింది. పత్రికకు ఒకటి పంపింది. దసరా సెలవులకు తన ఊరు వెళ్ళినప్పుడు తన స్వార్జితంతో తండ్రికి బట్టలు కొని తీసుకువెళ్ళింది. నా స్వార్జితం నాన్న అంటూ నమస్కారం చేసింది. ఆనందంతో పులకించిపోయాడు మాధవరావు. పిన్నికి, బాబాయికి కొనలేకపోయావమ్మా. నిన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకుంటున్నారు. నాకెందుకు, చిన్నపిల్ల దగ్గర తీసుకోవడం ఏమిటి అన్నాడు తండ్రి. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన ఆనాటి చిన్నపిల్ల ఈనాడు గడికట్టి వృద్ధిలోకి వస్తోంది అన్న భావం ఆయన కంఠాన్ని రుద్దపరిచింది. చిన్నపిల్ల దగ్గర తీసుకోకపోవడం ఏమిటి నాన్న? పిల్లలకు మాత్రం తమ పెద్దవాళ్ళని గౌరవించాలని, సత్కరించాలని ఉండదా? మొట్టమొదట పిన్నికి, బాబాయికి కొన్నాను. ఆ తర్వాతే నీకు కొన్నాను. అమ్ముంటే ఎంత ఆనందించేదని నీలాగే వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు అంది. అవునమ్మా, నిన్ను చూస్తుంటే ప్రతి క్షణం మీ అమ్మ గుర్తుకొస్తుందమ్మా. కన్నబిడ్డను చూసుకునేందుకు నోచుకొని దురదృష్టవంతురాలమ్మా అన్నాడు వ్యధాపూరిత హృదయంతో తండ్రి. ఆంధ్రప్రభ దీపావళి కథల పోటీలో 2వ బహుమతి వచ్చింది శిరీషకు. 1800 రూపాయల చెక్కు పంపారు. దీపావళి సంచిక ఇంటింటా వెలిసింది. 3 బహుమతి గ్రహీతల పేర్లు, వివరాలు ప్రకటించబడ్డాయి. వారి వారి వివరాలు కూడా ప్రచురించారు. 2వ బహుమతి గ్రహీత వారిజ. ఇది ఈమె పెననేం. వారి పేరు శిరీష. తాడేపల్లిగూడెంలోని రామనాథ గోయింకా కళాశాలలో BA చదువుతున్నారు. ఇంటర్ చదువుతుండగానే ఈమె రచనలు ప్రారంభించారు. ఇంతవరకు 5-6 కథలు, గేయాలు ప్రచురితమయ్యాయి. అభివృద్ధిలోకి రాగల నూతన యువరచయిత్రి అని సంపాదకీయంలో రాశారు పత్రికా సంపాదకులు. ఇటువంటిది ఊహించని శిరీషకు ఆనందం కన్నా కంగారు ఎక్కువైంది. తను ప్రచ్ఛన్నంగా ఉండదలుచుకుంది. పేరు పట్ల కాంక్ష లేదు. ఏదో సరదాకి పంపింది గాని బహుమతి వస్తుందనుకోలేదు కలలో కూడా. తన వివరాలు తెలిపేటప్పుడే కాదు, తన రచనలు పంపేటప్పుడు పెననేంతో పంపిన అసలు పేరు వారికి తెలియజేయాలి. ఈ బహుమతితో తన అసలు పేరు ప్రకటించారు పత్రిక వారు. వచ్చిన చెక్కు తండ్రి చేతిలో పెట్టింది. ఇది ఆంధ్రా బ్యాంకు మీద ఇచ్చారమ్మా. ఆ బ్యాంకులో నీ పేర అకౌంట్ ఓపెన్ చేసి నీ అకౌంట్కి జమ కట్టిస్తాను అన్నాడు తండ్రి. పాఠాలతో, టెస్టులతో 2వ టర్మ్ తీరిక లేకుండా ఉంది. రచయిత్రి వారిజ శిరీషగా తెలియడంతో శిరీష భయపడినంత గొడవేమీ జరగలేదు సరికదా. అందరూ ఎంతో గౌరవంగా చూడడం ప్రారంభించారు. ఆవిడ మా కాలేజీ స్టూడెంట్ అనో, మా క్లాస్మేట్ అనో తెలిసిన వాళ్లతో చెబుతుండేవారు ఆ కాలేజీ స్టూడెంట్స్. కొందరు ప్రత్యేకంగా వచ్చి అభినందనలు అందజేశారు. దీపావళి కథల పోటీలోని ఎన్నిక సరైంది అంటూ ఆ బహుమతి గ్రహీతలను మెచ్చుకుంటూ పాఠకుల వద్ద నుండి వచ్చే లేఖలు ఎన్నో వారం వారం ప్రచురించబడుతున్నాయి. వాటిని చదువుతుంటే సంతోషంగానూ సిగ్గుగానూ ఉంటుంది. ఆవిడే మంజూష కథ రాసినవారు అని తన వంక చూపేవారు. మన విద్యార్థిని ఇటువంటి బహుమతి గెలుచుకోవడం మన కాలేజీకే గౌరవంగా భావిస్తున్నాను. ఈ చిరంజీవి గొప్ప రచయిత కావాలని ఆశీర్వదిస్తున్నాను అన్నారు ప్రిన్సిపల్ గారు. రమ BAలో హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ గ్రూప్ తీసుకుంది. శిరీష, సెలవుల్లో ఛందోబద్ధమైన కవిత్వం రాయడానికి ప్రయత్నించు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు తెలుగు లెక్చరర్. తప్పక ప్రయత్నిస్తానండి అంది శిరీష. ఆ వేసవి సెలవుల్లో తేటగీతులు, ఆట వెలగులు రాయడం ప్రారంభించింది శిరీష. ఏమమ్మా, నువ్వు వచ్చావని నాన్నగారు చెప్పారు. పరీక్షలు బాగా రాసావా? నీ విషయం నాన్నగారిని అడుగుతూనే ఉంటాను. కథల పోటీలో నీకు బహుమతి వచ్చినందుకు బ్రహ్మానందపడ్డాననుకో. అటు సాహిత్యంలోనూ, ఇటు రచనా వ్యాసంగంలోనూ బాగా కృషి చేస్తున్నావన్నమాట అన్నారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఏదో సరదాకి కాలక్షేపానికి రాస్తుంటాను. కాస్త తీరుబడిగా ఉంటే తోచనట్లు అనిపిస్తుంది. అందుకే వ్యాసంగం పెట్టుకున్నాను అంది శిరీష. అయితే ఇప్పుడు ఏమైనా రాస్తున్నావా ఆయన అడిగారు.
ప్రస్తుతం లేదండి. ఛందోబద్ధమైన కవిత్వం రాయడానికి ప్రయత్నించమని మా తెలుగు లెక్చరర్ గారు చెప్పారండి. అన్ని రకాలు వచ్చుండాలి. ఒక్క గేయాలే రాస్తుంటే కాదు అన్నారండి అంది శిరీష. అయితే ఏమైనా రాసావా? సమాధానంగా సిగ్గుతో తల వంచుకుంది శిరీష. అంటే ఆ ప్రయత్నంలో ఉన్నావన్నమాట. అవునండి. చిన్న చిన్నవి ముందు ప్రారంభిద్దామని తేటగీతులు, ఆటవెల్దులు కొన్ని రాశానండి. కంద పద్యాలు ప్రయత్నిస్తున్నాను. ఏవమ్మా వినిపించు అన్నారు శాస్త్రి గారు. శిరీష లోపలికి వెళ్ళి ఒక నోట్ బుక్ తెచ్చింది. లక్షణయుక్తంగా ఉన్నాయి. భావస్ఫోరకంగానూ ఉన్నాయి. వ్యర్థ పదాలు లేవు అన్నారాయన. తప్పులుంటే దిద్దండి మాస్టారు అంది శిరీష. యతిప్రాసలు గణాలు సరిగ్గానే ఉన్నాయి. స్పెషల్ తెలుగు కూడా కదా నీది. భాషలో ఛందస్సులో దిట్టతనానికి ఏమీ లోటుండదు అన్నారు శాస్త్రి గారు. కొన్ని కంద పద్యాలు ఇవాళ రాశానండి అంది శిరీష. అబ్బో, ఇంకేం, కందం రాసినవాడు కవి అన్నారమ్మా అంటున్న ఆయన కళ్ళలోని ఆప్యాయత, ఆనందం చూసి ఆమెకెంతో తృప్తిగా అనిపించింది. అలా అనకండి మాస్టారు. ఇదే కవిత్వం అయితే సరే, వృత్తాలు రాయాలి, ఇంకా అనేక రకాల కవితా పద్ధతులున్నాయి కదా అంది శిరీష. అయితే అవి ప్రారంభించు. రాయడం అంటూ మొదలు పెడితే అది మహాస్రవంతి వంటిదమ్మా. ఆ సరస్వతీదేవి కటాక్షం నీ మీద ప్రసరిస్తే చిటికలో రాయగలవు అని ప్రోత్సాహం ఇచ్చారు శాస్త్రి గారు. 10 రోజులలో ఉత్పలమాల, చంపకమాల, మత్తేబం, సార్థుల వృత్తాలు రాసింది. తప్పులు లేవన్నారు శాస్త్రి గారు. ఊరికే తనకు తోచిన పద్యాలు రాయడంతో తృప్తి అనిపించడం లేదు శిరీషకు. ఏ విషయం పడితే ఆ విషయం తనకెలా వస్తుంది అనే కించ తపన ప్రారంభమైంది. అందుకు సాధనం ఆలోచించాలనుకుంది. రేడియోలో సమస్యాపూరణ కార్యక్రమం శ్రద్ధగా వినడం ప్రారంభించింది. ఇదివరలోనూ వింటున్నా ఇప్పుడు ఒకే సమస్యని ఎవరు ఏ భావంతో పూరించారో చూడాలనే దృక్పథంతో వింటోంది. తన రచనలను సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆమోదించాక శిరీషకు ఆత్మవిశ్వాసం కలిగింది. మాస్టారు, ఈ పద్యం వింటారా అంటూ రీసెస్ టైంలో తెలుగు లెక్చరర్ గారిని అడిగింది శిరీష. తప్పకుండా వింటానమ్మా. ఏది చదువు, దేని గురించి రాశావు అన్నారాయన. ఈ వారం రేడియోలో ఇచ్చిన సమస్యని పూరించానండి. సమస్య ఏంటమ్మా? శ్రీనాథుండు రచించే భారతమ్ము నిస్సీమ ప్రభావోన్నతిన్ అని ఇచ్చారండి అంది శిరీష. ఏదమ్మా నీ పూరణం, వినిపించు అన్నారు లెక్చరర్. చదవడం పూర్తి చేసింది శిరీష. ఆయన అభిప్రాయం కోసం చూస్తోంది. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఏమండి, తప్పులుంటే మొహమాట పడకుండా చెప్పండి, నేనేమీ నిరుత్సాహపడను అంది శిరీష. అమ్మా, ఇది నువ్వు రాసిందని తెలియకపోతే ఒక మహాకవి రచన అనుకునేలా ఉంది. చాలా బాగుంది. తప్పకుండా రేడియోకి పంపించు అన్నారాయన. నివురు కప్పిన నిప్పు అనుకున్నారు వెళుతున్న శిరీషను చూస్తూ. మర్నాడు రేడియోకి పంపింది తన పూరణం. ఆదివారం ఎప్పుడొస్తుందా అని సరస వినోదిని కార్యక్రమం కోసం ఎదురు చూస్తోంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సరస వినోదిని సమస్య పూరణం అని అనౌన్సర్ అన్నారు. నమస్కారం, పూరణములు వినండి. సమస్య: శ్రీనాథుండు రచించే భారతమ్ము నిస్సీమ ప్రభావోన్నతిన్. కుమారి శిరీష, తాడేపల్లిగూడెం. అసలే చదువుతారో లేదో అనుకుంటుంటే మొదటే తన పేరు వినడంతో శిరీష గుండెలు గబగబా కొట్టుకున్నాయి. ఆ తర్వాత తన పద్యం చదవడం కూడా ఆమె గమనించలేదు. అక్కడే కూర్చున్న విశాల, శివరావు మాత్రం శ్రద్ధగా విన్నారు. చాలా బాగుందమ్మా, కవిత్వం ప్రౌఢంగా ఉంది అన్నాడు శివరావు. విశాలకు కవిత్వం విషయం తెలియకపోయినా తమ శిరీష పద్యం రాయడం, వాళ్ళు చదవడం వల్ల మహదానందాన్ని పొందింది. గట్టిగా శిరీషను కౌగిలించుకుని, ఆ తల్లికి పేరు తెచ్చే పిల్ల అంది. నాకు వినిపించినప్పుడే తప్పకుండా చదువుతారనిపించింది. ఆ చదవడంలోనూ మొదటే చదివారా అని అభినందించారు తెలుగు లెక్చరర్. ఇదే తొలి ప్రయత్నం, చదవరనుకున్నాను అంది శిరీష. ఇది ప్రప్రథమంగా రాశావని నీకు తెలుసు కనుక అలా అనుకుంటున్నాం. కానీ వారికి తెలియదు కదా. పండితులుంటారు, వచ్చిన పూరణలను చూస్తారు, నచ్చిన వాటిని ఎన్నిక చేసి ఒక వరుసలో చదువుతారు. రేడియోలో టైం లిమిట్ ఉంటుంది. అందువల్ల బాగున్న వాటిని కూడా కొన్నింటిని చదవడం కుదరకపోవచ్చు అన్నారాయన. తండ్రికి రాసింది. చాలా సంతోషిస్తూ మళ్లీ పంపినప్పుడు నాకు రాస్తే మన రేడియోలో నేను వింటాను అనే జవాబు రాశాడు తండ్రి. ఆ తర్వాత 5-6 సార్లు రాసింది. రేడియోలో చదివారు. జనవరి వచ్చింది. 2వ సంవత్సరం పబ్లిక్. రచనా వ్యాసంగం కొంత తగ్గించింది. ఏక దీక్షతో చదవడం ప్రారంభించింది. పరీక్షలయ్యాయి. బాగానే రాసింది. సెలవులకి ఇంటికి వెళ్ళిపోయింది శిరీష. రండి రండి, మీ అబ్బాయా అన్నాడు మాధవరావు. అటువంటి వాడే, మన శిరీష్ లాగే సాహిత్య అభిమాని. ఈ మధ్య సాహిత్యం గురించి నా దగ్గరకు వస్తున్నాడు. శిరీష్ వచ్చిందా? సెలవులు ఇచ్చారు కాబోలు అన్నారు శాస్త్రి గారు. వచ్చింది. 4 రోజులైంది. ఇలా కూర్చోండి, పిలుస్తాను అంటూ వారిద్దరికీ కుర్చీలు చూపించాడు మాధవరావు. నమస్కారం మాస్టారు అంది శిరీష. ఆయన పక్కన కూర్చున్న యువకుని చూసింది. తెలుపు ఎరుపు కలిపిన ఛాయ, చేయొత్తు మనిషి.
నల్లని జుట్టు క్రాఫ్ దూకున్నాడు. ఒక్కొక్కళ్ళకి తెలివి కళ్ళల్లో కనబడుతుంది అంటారు. అతని కళ్ళల్లో ఒక చిత్రమైన కళ ఉంది. బాగా చదువుకున్నవాడే ఉంటాడు అనుకుంది శిరీష. ఏంటమ్మాయి, నీ కవిత్వం అంతటా మారుమ్రోగిపోతుంది అన్నారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వింటున్నారా మేస్టారు? అంది సిగ్గుపడుతూ. వింటున్నారా అంటున్నావా? మా శిరీష రాయడం నేను వినకపోవడమునా? ఈ అబ్బాయి బిఈ పాస్ అయ్యాడు. కాకినాడలో పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్గా ఉంటున్నాడు అంటూ పరిచయం చేశారు శాస్త్రి గారు ఆ యువకుణ్ణి. నమస్కారమండి అంది. అతడు ప్రతి నమస్కారం చేశాడు. నీ పేరేంటి నాయనా అన్నాడు మాధవరావు. సునీల్ అన్నాడతను. మందేవూరు? ధవళేశ్వరం. అయితే మాకు దగ్గరలోనే అన్నమాట అన్నాడు మాధవరావు. ఏ సబ్జెక్ట్ చెబుతారండి అంది శిరీష. సివిల్ సైడ్ వాళ్ళకి చెబుతాను. అయితే మీ సాహిత్యాభిలాషకి మీరు చదివిన చదువుకి పొంతన కుదరదే, చిత్రంగా ఉంది. కేవలం అభిలాషే, ప్రవేశం తక్కువ. మీ రచనలు అన్నింటినీ చదివాను. మీ అభిమాన పాఠకుణ్ణి. మీ రచనల గురించి ఆయా పత్రికల వారికి ఉత్తరాలు కూడా రాశాను అన్నాడు సునీల్. ఇతని పేరు సునీల్. ఈ పేరు విన్నప్పుడే అది పరిచితమైన పేర్లా అనిపించింది. ఇప్పుడు ఇతను చెప్పిన దాన్ని బట్టి గుర్తుకొచ్చింది. అవును, తన రచనలపై పాఠకుల అభిప్రాయాలు ప్రకటించబడిన ఉత్తరాల్లో సునీల్ అన్న పేరు చాలాసార్లు కనబడింది. ఆ సునీల్ ఈయనే అన్నమాట అనుకున్న శిరీషకి ఎంతో ఆనందంగా ఉంది. తన రచనలను లోకం గుర్తిస్తోంది. రచనా వ్యాసంగం తనకొక వ్యక్తిత్వాన్ని చేకూర్చింది అనుకుంది. నా రచన పట్ల మీ అభిమానానికి నా కృతజ్ఞత అంది. అంత పెద్ద మాట అనకండి. నాకు తెలిసింది తక్కువ. ఎవరైనా రాసినవి చూసి ఆనందించడమే గాని రాయడం రాదు. మేస్టారి దయవల్ల ఇప్పుడిప్పుడే తెలుగు వెలుగు చూడగలుగుతున్నాను అన్నాడు సునీల్. మాటలు బాగా నేర్చావు సునీల్. అతని మాటలకేం గాని ఇదివరలో లిరిక్ పోయిట్రీ, అదే భావకవిత్వం రాసేవాడట. ఇటీవల చదువు ఉద్యోగంలో పడి సావకాశం లేకుండా ఉన్నాడు అన్నారు శాస్త్రి గారు. సెలవులు గనక ఇప్పుడు మీ దగ్గర చదువుకుంటున్నారా అడిగింది శిరీష. మన ప్రాచీన కవుల గ్రంథాలను చదివి ఆ కవిత వైశిష్ట్యాన్ని తెలుసుకుని ఆనందించగల సామర్థ్యం ఉన్నవాడు అన్నారు శాస్త్రి గారు. ఈ మధ్య ఏమైనా రాశారా? సునీల్ అడిగింది శిరీష. ఏవో గేయాలు రాస్తుంటాను. పత్రికలకు పంపలేదు. కాకినాడలో రచయితలు కొందరు సాహితీ సంస్థను స్థాపించారు. అందులో నేను మెంబర్గా చేరాను. వారం వారం సమావేశమవుతాం. కథ గాని, గేయాలు గాని, వ్యాసాలు గాని, నాటికలు గాని ఏమైనా సరే వారి వారి రచనలను చదవడం అనే పద్ధతి పెట్టుకున్నాం. అందువల్ల ఆనాటికి ఏదో ఒకటి రాయడం తప్పనిసరి కావడం వల్ల గేయాలు రాస్తుండేవాణ్ణి. మా అందరి రచనలు ఖండకావ్యంగా మా సంస్థ తరపున ప్రచురించడం జరిగింది అన్నాడు సునీల్. ఆ పుస్తకం మీ దగ్గరుందా అంది కుతూహలంగా శిరీష. ఇప్పుడు తేలేదు, ఇంటి దగ్గరుంది. ఈ మారు గుర్తించుకుని తీసుకొస్తాను అన్నాడు సునీల్. వెళదామా మాస్టారు అన్నాడు సునీల్. ఒక క్షణం కూర్చోండి అమ్మాయి. కబుర్లో దూరంలో పడి వచ్చిన వారిని వచ్చినట్లే పంపేస్తావా అన్నాడు తండ్రి. అరే అంటూ నాలుగు కరుచుకుని లోపలికి వెళ్ళింది శిరీష. మా అమ్మాయి విద్యా వ్యాసంగంలో పడిందంటే ప్రపంచమే తెలీదండి. రేపు పెళ్ళి సంసారం మీద పడితే ఏం చేస్తుందో గాని అన్నాడు మాధవరావు శాస్త్రి గారితో. నిక్షేపంలా సర్దుకుంటుంది. పరిస్థితులే నేర్పుతాయి. అమ్మాయి ఏమీ తెలివి తక్కువది కాదు అన్నారాయన. ఇంతలో ట్రేలో 4 గ్లాసులతో నారింజ రసం తెచ్చి తండ్రికి, శాస్త్రి గారికి, సునీల్కి ఇచ్చి తనొకటి తీసుకుని తండ్రి పక్కన కూర్చుంది శిరీష. ఇవాళ మీ పరిచయంతో చక్కని కాలక్షేపం జరిగింది. సాహిత్య సమావేశాలన్నా, సజ్జన గోష్టన్నా నాకెంతో ఆసక్తి శిరీష గారు అన్నాడు సునీల్ లేస్తూ. వస్తానమ్మాయి, వస్తామండి మాధవరావు గారు అన్నారు శాస్త్రి గారు. మంచిదండి. చూడండి సునీల్, ఈ శాస్త్రి గారు మా కుటుంబ సభ్యుల వంటివారు. ఇక ముందు మీరు అంతే అన్నాడు మాధవరావు. ఎప్పుడైనా వస్తుందండి అన్నాడు సునీల్తో. తప్పకుండా వస్తానండి అన్నాడు సునీల్. నమస్తే అన్నాడు శిరీషతో. నమస్తే అంది శిరీష. సాయంత్రం 6 గంటలైంది. పళ్ళ నిండా మల్లె మొగ్గలు కోసుకొచ్చి మాల కడుతోంది శిరీష. శిరీషకి మల్లెలంటే మహా ఇష్టం. మల్లెపందిరి ఆకులు దూసి నీళ్లు పోసి చాలా సంరక్షణ చేస్తుంటుంది. తత్ఫలితంగా ఆకు కనబడకుండా నిలువున మొగ్గ తొడిగింది మల్లె. చంద్రికకు అన్నవరంలో పెళ్ళంట. ఇదిగో శుభలేఖ అన్నాడు అప్పుడే ఆఫీసు నుండి వచ్చిన తండ్రి. పోస్టులో వచ్చిందనన్నా. లేదమ్మా, వాళ్ళ నాన్నగారు దారిలో కనబడిచ్చారు. ఊరికి వెళ్ళారు కదా, ఎప్పుడొచ్చారు? వాళ్ళ బంధువులింట్లో పెళ్లికి వెళ్ళారు కదా, అక్కడే ఈ పెళ్లికి ముహూర్తం పెట్టడం జరిగిందట. మేనరికమే. నిన్న రాత్రి వచ్చారట అన్నాడు మాధవరావు. మాల కట్టడం పూర్తి చేసి లేచింది శిరీష. శుభలేఖ చదివింది. అరిటాకులో పూలదండ చుట్టింది. తండ్రికి కాఫీ ఇచ్చింది. చంద్రికింటికి వెళ్ళొస్తాను అంటూ బయలుదేరింది. మా పందిరికి పూసాయి పిన్నిగారు అని పువ్వుల పొట్లం చంద్రిక తల్లికిచ్చింది. ఇప్పుడే చంద్రిక వద్దామనుకుంటోంది అందామే.
పెళ్లి శుభలేఖ అందింది. అంత తొందరగా నిర్ణయించారేంటండి? అడిగింది శిరీష. ఈ నెలలో మంచి ముహూర్తం అదేటమ్మా. కొట్టమని 15 రోజులైనా వ్యవధి లేదు. ముందు అయిన వాళ్ళందరికీ కబురందింది. రావాలి కదా అని శుభలేఖలు వేయించేశాం. మా వారిచ్చారా శుభలేఖ? అందామె. అవునండి. మాతో బాటే నువ్వు రావాలి సుమా. ఎక్కడికండి? ఇక్కడ కదా. అన్నవరం కొండ మీద చేస్తాం అందామె. చంద్రిక శిరీషను చూస్తూనే సిగ్గుపడింది. ఏం పెళ్లి కూతురివి కాబోతున్నావనా ఆ సిగ్గు? హాస్యమాడింది శిరీష. వాళ్ల బలవంతం వల్ల పొరుగురైన పెళ్లికి వెళ్ళక తప్పలేదు శిరీషకు. పెళ్లి పనులు చూసే ముఖ్యమైన పెద్దవాళ్లు ముందుగా వెళ్లి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రిక తల్లి, తండ్రి, కొందరు బంధువులు పెళ్లి రేపనగా వెళ్లారు. వారితో వెళ్ళింది శిరీష. పెళ్లి లక్షణంగా దైవ సన్నిధిలో జరిగింది. లగ్నం వేళకొచ్చిన మగ పెళ్లివారిలో సునీల్ని చూసి ఆశ్చర్యపడింది శిరీష. మీకు వీరు బంధువులా అంది. వరుడు నాకు ఆప్తమిత్రుడు అన్నాడు సునీల్. అయితే నేను వధువు ఫ్రెండ్ని అంది శిరీష. ఇద్దరి చుట్టకం ఒకలాంటిదే అన్నమాట నవ్వాడు సునీల్. బంధుత్వం కన్నా స్నేహమే గొప్పదని నా ఉద్దేశం అంది శిరీష. రచయిత్రి వారిజిగా శిరీష్ని అక్కడి వారికి పరిచయం చేశాడు. దీపావళి కథల పోటీలో బహుమతి వచ్చింది కదండి మీకు అన్నారొకరు. మీరు రాసిన శిథిలాలయం చాలా బాగుందండి అంది ఒక యువతి. స్వాతంత్ర సమరం గురించి మీ గేయాలు అద్భుతంగా ఉన్నాయి అన్నారు మరొకరు. ఆ విధంగా ఆమె చుట్టూ చేరి ఆమె రచనల గురించి వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు, అభినందిస్తున్నారు. రచయిత్రిని చూడడం వారికి కొత్త కాబోలు అనుకుంది శిరీష. మీరేం చేస్తున్నారు అంటే? ఉద్యోగమా? ఇంకా అంతవరకు రాలేదు. ఇంకా విద్యార్థిని దశలోనే ఉన్నాను. బిఏ ఆఖరి సంవత్సరంలోకి వచ్చాను. ఎంత చక్కగా చెప్పారో చూసారా. ఇంకా విద్యార్థిని దశలోనే ఉన్నానన్నారు. రచన చేసే వారి మాటలు కూడా రచనలాగే ఉంటాయి అని పలువురు ప్రశంసించారు శిరీష్ని. భట్రాజుల్లా పొగడ్డం, తను అందరిలాగే తిరుగుతుంటే తన ప్రతి కదలిక వారి దృష్టి నుండి తప్పించుకోలేకపోతుందన్న విషయం గ్రహించిన శిరీష వధువు చంద్రికతో కబుర్లాడుతూ కూర్చునేది. రాధాకృష్ణుల పాలరాతి బొమ్మను ప్రజెంట్ చేసింది చంద్రికకు. సండైలు చూసారా మీరు అన్నాడు సునీల్. లేదండి అంది శిరీష. రండి చూద్దాం అన్నాడు. అతన్ని అనుసరించింది శిరీష. టైం తెలియజేసే ఆ పద్ధతికి చాలా ఆశ్చర్యపడింది, మెచ్చుకుంది. ఆ దేవుడు అన్నవరం సత్యనారాయణ స్వామి భార్య అనంతలక్ష్మి సత్యవతీదేవి పేర కాకినాడలో స్త్రీల కళాశాల స్థాపించబడింది. ఆ రోజున ఆ కాలేజీ విద్యార్థుల్లో కొందరు అక్కడికి చూడ్డానికి వచ్చారట. సుమారు 50 మంది ఉన్నారు. 5-6 లెక్చరర్స్ ఉన్నారు. వారందరికీ ఆనాడు అక్కడ భోజనాలకి ఏర్పాటు దేవస్థానం వారిదే. అమ్మగారి చుట్టాలు అంటూ ఎంతో గౌరవంగా వియ్యాలివారలా చూసి పిండి వంటలతో భోజనాలు పెడుతున్నారు. ఆ దృశ్యం కన్నుల పండుగగా ఉంది శిరీషకు. తను ఎక్కడో తాడేపల్లిగూడెంలో చేరింది కానీ కాకినాడలో లేడీస్ కాలేజీలో చేరి హాస్టల్లో ఉండి చదువుకుంటే ఎంతో బాగుండేది. అరమరికలు లేకుండా కులాసాగా చదువుకునేందుకు వీలయ్యేది అనుకుంది. ఏదో ఆలోచనలో ఉన్నట్లున్నారే అన్నాడు సునీల్. లేదండి, వీరు అనంతలక్ష్మి సత్యవతీదేవి కాలేజీలో చదువుతున్నారట. అమ్మగారి చుట్టాలంటున్నారు ఇక్కడ వాళ్ళు వీరిని. అలా అంటున్నప్పుడు నేను ఆ కాలేజీలో చదవకపోయినా ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది అంది శిరీష. అలాగా, మరి మీరు ఇంగ్లీషు నవలలేవైనా చదివారా అంటే చదివేందుకు అభిరుచి ఉందా అని. లేకేమండి, ఆర్కే నారాయణ రచనలంటే చాలా ఇష్టం. మనసుకెంతో టచింగ్గా ఉంటాయి. ఏం చదివారు? ఇంగ్లీష్ టీచర్. వెయిటింగ్ ఫర్ ది మహాత్మా, స్వామి అండ్ హిజ్ ఫ్రెండ్స్ చదివాను. ఆయన అమెరికాలో ఉండగా గైడ్ రాసినట్లు డేట్లెస్ డైరీ వల్ల తెలుస్తోంది. నాకు ఆయన రచనలంటే చాలా మంచి అభిప్రాయం. ఇంగ్లీష్ టీచర్, వెయిటింగ్ ఫర్ ది మహాత్మా నేను చదివాను. నా అభిమాన రచయిత ఆయనే. గార్డినర్వి, చైజ్వి చదివారా? చైజ్వి 1-2 చదివాను. ఏ పప్పెట్ ఆన్ ఏ చైన్ అన్నది చదివాక ఒక దండం పెట్టేశాను. చాలా భయంకరంగా అనిపించింది. గార్డెనర్ నవలలు చాలా చదివాను. పెర్రీ మేసన్, క్రిమినల్ లాయర్, చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేస్తాడు గార్డెనర్. పెర్రీ మేసన్ క్లయింట్స్ అంతా నిర్దోషులే అంది శిరీష. దేనికదే కథాగమనం కొత్తగా ఉంటుంది. కేసులు అంతే అన్నాడు సునీల్. ఆ రచయితవే. ఏబీ ఫెయిర్ అనే పేరుతో డిఎస్ సిరీస్ చదివాను. అందులో డిఏదే ఎప్పుడూ గెలుపు అంది శిరీష. ఈ మధ్యొస్తున్న నవలల మీద ఇంగ్లీషు నవలల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొందరు పేరాలకి పేరాలు ఎక్కించేస్తున్నారని అనిపిస్తోంది. ఈ మధ్య కల్పవల్లి గారి అనుబంధం నవల, డేవిస్ రాబిన్స్ నవల బౌండరీ లైన్ మకీకి మకీగా దింపేశారు అని చాలామంది అనుకోగా విన్నాను అన్నాడు సునీల్. డేవిస్ రాబిన్స్ రచనలు పేలవంగా ఉంటాయనిపిస్తోంది నాకు. మా బాబాయ్ గారు ఇంగ్లీష్ నవలలు చాలా కొన్నారు. ఆయన మెచ్చుకుంటుంటే నాకు చదవాలని కుతూహలం కలిగి చదివాను అంది శిరీష.
ఠాగూర్ రచనలు చదివారా? అడిగాడు సునీల్. ప్రత్యేకంగా చదవలేదు గాని ఇంటర్లోనూ బిఏలోనూ ఆయన రచనలు కొన్ని పెట్టారు. భాష చాలా తేలిక. గొప్పవారి లక్షణం అదే అనుకుంటాను. మహాత్ముడు నెహ్రూల ఉపన్యాసాలు అతి సులభమైన శైలిలో ఉంటాయంటారు. చిత్రమేంటంటే ఠాగూర్ రచనలలో ఏ పాత్రది దోషం కనపడదు. ప్రతి పాత్ర దేనికదే సబబైందిగా తోస్తుంది పాఠకులకు. ఇంకా చదవవలసిన గ్రంథాలు తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ ఎన్నైనా ఉన్నాయి. ఆసక్తే గాని చదవడానికి టైం కుదరడం లేదు. దైవం దయతలిస్తే చదువయ్యాక అన్నీ చదివేయాలనుంది అంది శిరీష. గ్రంథపట్నంలో మీ ఆసక్తి చాలా ఎక్కువ. వచ్చి చాలాసేపైంది, ఇక వెళదామా? పెళ్లివారు ఏం చేస్తున్నారో అన్నాడు సునీల్. శిరీష వెళ్ళడానికి లేచింది. ఉండండి, ప్రసాదం అమ్ముతారు, తీసుకొస్తాను అన్నాడు. అతను తెచ్చిన పొట్లం విప్పి కొంచెం తీసుకుని పొట్లం అతనికి ఇచ్చేసింది. అంతా నాకెందుకండోయ్, మరి కొంచెం తీసుకోండి అంటూ సగం ప్రసాదం ఆమెకిచ్చి సగం తను తీసుకున్నాడు సునీల్. వాళ్ళు బస్కు వచ్చేటప్పటికి అప్పగింతలయ్యాయి. రాత్రి భోజనాలయ్యాయి. మర్నాడు తిరుగు ప్రయాణం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాత్రి ఎంతసేపటి వరకో చంద్రిక శిరీష కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడో నిద్రాదేవి ఒడిలో ఒరిగారు. ఉదయం కాఫీలవగానే చంద్రికను గృహప్రవేశానికి మగపెళ్లివారు తీసుకువెళ్లారు. కూడా పెత్తలిని పంపారు. బస్సులో శిరీష వారితో వచ్చేసింది. చంద్రిక కూడా రాకపోవడం ఏంటోలా ఉంది. అత్తవారితో వెళ్తున్న చంద్రికను చూసి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. తనకు కన్నీరాగలేదు. ఎన్నేళ్లు పెంచినా ఆడపిల్లని పరాయింటికి పంపక తప్పదు అంది చంద్రిక అమ్మగారు. మగపెళ్లివారితో సునీల్ వెళ్ళిపోయాడు. బిఏ 2వ సంవత్సరం పరీక్షా ఫలితాలు వచ్చాయి. లాంగ్వేజెస్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది శిరీషకు. సెలవులయ్యేలోగా ఒక పెద్ద కథ, 3 చిన్న కథలు రాసింది. వారపత్రికలకు మాసపత్రికలకు పంపింది. నవలకు ముందు ప్రయత్నంగా పెద్ద కథ అన్నమాట. ఇక ఒక సంవత్సరమే ఉంది నాన్న. ఈ సంవత్సరం అయితే బిఏ పూర్తవుతుంది అంది శిరీష. అదేంటమ్మా, ఇదైతే నిన్ను యూనివర్సిటీకి పంపి ఎంఏ చదివించాలనుంది అన్నాడు తండ్రి. చూద్దాం, క్లాస్ రావాలి, సీట్ రావాలి కదా. ఇంకా చదవాలని లేదు. హాయిగా ఇంట్లో కూర్చుని మంచి మంచి పుస్తకాలు చదవాలనుంది. అది చక్కని కాలక్షేపం నాన్న అంది శిరీష. ఆ సెలవుల్లో సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద కాశీకాండం చదివింది. శృంగార నైషధం ప్రారంభించింది. నాగరికత అంటూ ఈనాడు పెద్ద కబుర్లు చెబుతున్నారు. ఒక దీపం ఆర్పితే అన్ని దీపాలు వాటంతటవే ఆరిపోతాయట. చాలాంచములతో గాని విసినికర్రతో గాని విసిరితే ఆరిపోవట. అంటే ఎలక్ట్రిసిటీ పద్ధతి ఆనాడే ఉన్నట్లు తెలుస్తోంది. కాశీఖండంలో డివోదాసు వృత్తాంతంలో సూర్యరశ్మితంబైన వంటకములతో భోజనం సిద్ధం చేశారట వంటవాళ్లు. విచిత్రం, నమ్మడమా? ఈనాడు ఇంకా సోలార్ కుక్కర్ పద్ధతి పరిశోధన దశలోనే ఉంది. అలాంటిది ఆనాడు సూర్యరశ్మితో వండినవారు కేవలం వంటవాళ్లు, శాస్త్ర పరిశోధకులు కారే. ఆనాటి ప్రజ్ఞా ప్రభావాలను ఎంతగా చాటుతున్నాయి మన పూర్వుల గ్రంథాలు. ఇలా ఏవేవో ఊహలతో తన ఉనికినే మరిచిపోయిన శిరీష తన ముందున్న మల్లెపూల మాటే మరిచిపోయింది. ఇంతవరకు వాటిని మాల కట్టనే లేదు. ఆ ప్రయత్నంలో కూడా లేదు. మనోవేగం ఎంత గొప్పది అనుకుంది. తెల్లవారే ప్రయాణం, అన్నీ సర్దుకున్నావా అన్నాడు తండ్రి. అన్నీ రెడీగానే ఉన్నాయి నాన్న అంది శిరీష. రైలు అరగంట లేటు. శిరీష తండ్రి ప్లాట్ఫారం మీద అటు ఇటు పచార్లు చేస్తున్నారు. నమస్కారం అండి, ఏ ఊరు వెళుతున్నారు అన్నాడు సునీల్. ఎల్లుండి కాలేజీ రీఓపెనింగ్, అమ్మాయిని తీసుకుని వెళ్తున్నాను తాడేపల్లిగూడెం. మీరెక్కడికి అన్నాడు మాధవరావు. మాకు ఎల్లుండే కాలేజీ తెరుస్తారు. మాది ధవళేశ్వరం కదండి. కడియం స్టేషన్కే వచ్చి రైలు ఎక్కుతాను ఇప్పుడు. బస్సులో ప్రయాణం నాకు పడదు అన్నాడు సునీల్. వారికి 10 గజాల దూరంలో నడుస్తోంది శిరీష. మాధవరావు సునీల్ మాట్లాడుకుంటూ శిరీషను పిలిచారు. సునీల్ గారు, ఇదేంటి మీరిక్కడున్నారు అంది శిరీష. ఆయన ఇట్నుండొచ్చే బండిలో కాకినాడ వెళుతున్నారట అన్నాడు తండ్రి. ఇంతలో శిరీష వాళ్ళు వెళ్లవలసిన రైలు వస్తున్నట్లుంది. రైల్వే కూలీలు భుజం మీద తువ్వాళ్లు తలకు చుట్టుకుని సామాన్లు తలకెత్తుకుంటున్నారు. రైలొచ్చింది. శిరీష మాధవరావు రైలెక్కారు. ఈ ఉంచండి అంటూ డజను కర్పూర అరటిపళ్ళు కిటికీలోంచి అందించాడు సునీల్. ఎందుకండి అన్నాడు మొహమాటంగా మాధవరావు. మా పెరట్లో వేసిన గెల పళ్ళువి, దారిలో పలహారం చేయండి అన్నాడు. రైలు కదిలింది. సునీల్ మెల్లగా కంపార్ట్మెంటుతో నడుస్తున్నాడు పక్కగా. మీరు ఇవాళ వెళతారని శాస్త్రి మాస్టర్ చెప్పారు. మిమ్మల్ని కలుసుకోవచ్చునని వచ్చాను. శిరీషకు మాత్రమే వినబడేటట్లు అన్నాడు సునీల్. శిరీష ఆశ్చర్యం నుండి తేరుకునేసరికి రైలు వేగం పుంజుకుని స్టేషన్ దాటబోతోంది. డోరాన చెయ్యి ఊపుతోన్న సునీల్ లీలగా కనిపించాడు. ప్రకృతి చల్లబడింది. అక్కడక్కడ పచ్చని మొక్కలు బయలుదేరి కొడిమితల్లి పచ్చచీర కట్టుకున్నట్లుంది. ఎండలకు గాల్పులకు వాడి తలలు వేలాడేసిన చెట్లకు మృగశిర ప్రవేశంతో కురిసిన తొలకరి వానలతో ప్రాణం చేకూరింది. నవనవలాడుతూ కన్నుల పండుగగా ఉన్నాయి.
వేసవి ఎండల తర్వాత వానలు, ఆ పైన శీతాకాలపు చలి, మళ్ళీ ఎండలు. ఇది ఒక వలయం. ఇది కాలచక్రం. ఆ చక్రం ఒక్క మారు గిర్రున తిరిగేసరికి ఒక సంవత్సరానికి యవనిక జారి, ఒక నూతన సంవత్సరానికి యవనిక ఎత్తబడుతుంది. మళ్ళీ నూతన సంవత్సరం ప్రారంభమైంది. విద్యా సంస్థలు తెరవబడ్డాయి. నిత్య నూతనంగా ఏ రోజుకారోజు ఉదయించే బాలభాస్కరుని వలె అత్యుత్సాహంతో విద్యా సముపార్జనకై బాలబాలికలు, యువతి యువకులతో విద్యా సంస్థలు కళకళలాడుతున్నాయి. రమ, శిరీష బిఏ 3వ సంవత్సరం చదువుతున్నారు. శిరీష, బజార్ పనుంది, సాయంత్రం వెళదాం, వస్తావా? అంది విశాల. వస్తాను పిన్ని. నేను నోట్ బుక్స్ కొనుక్కోవాలి. 2-3 చీరలు కూడా కొనుక్కోవాలి. అక్కడ కొనుక్కుందామంటే ఎక్కువ వెరైటీలు కాదు కదా, అసలు షాపులే అట్టేలేవు. ఇక్కడ కొనుక్కోమన్నాడు నాన్న, అంది శిరీష. రమకి రాసుకునే పనుందట. పైగా తండ్రి ఆఫీసు నుండొస్తే కాఫీ అయినా ఇస్తుందిలే అని 5 గంటలకు శిరీషతో బయలుదేరింది విశాల. సురేష్కి, బాబుకి నిక్కర్లకి, షర్ట్లకి బట్ట తీసుకుంది. రమకి 2 ప్రింటింగ్ చీరలు కొంది. బ్లౌజ్ పీసెస్ తీసుకుంది విశాల. శిరీష 3 టెరికాట్ చీరలు, 3 బ్లౌజ్ పీసెస్ సెలెక్ట్ చేసుకుంది. బుక్ షాపుకు వెళ్లి 4 నోట్ బుక్స్ కొనుక్కుంది. ఇవన్నీ అయ్యేసరికి రాత్రి 7:30 అయింది. ఇంటికి బయలుదేరారు. అది రిక్షా సెంటరు. టీ దుకాణాలు కూడా ఉన్నాయి. అప్పలరాజు వారపత్రికలు, దినపత్రికలు, మాసపత్రికలు తోరణంలా తన కొట్టు ముందు వేలాడగడతాడు. అవి అమ్మకానికి. సాయంత్రం జనం టీ తాగి కిళ్ళికని, బీడీలకని అప్పలరాజు కొట్టు దగ్గర చేరతారు. దాని ముందున్న 2 బెంచుల మీద కూర్చుంటారు. పేపర్లోని వింతలు, విడ్డూరాలు, వారపత్రికల్లోని కథలు పైకి చదువుతుంటాడు అప్పలరాజు. ఆ జనం వింటుంటారు. ఆనాడు ఆ దరినొస్తున్న శిరీష, విశాలలకు అతడు చదివే కథ వినబడుతోంది. అరే పిన్ని, ఇదే మొన్న ఆంధ్రజ్యోతిలో పడిన నా కథ, సత్యాన్వేషణ కదూ? అడిగింది శిరీష. అవును, అంది విశాల. కాలం శరవేగాన గడిచిపోతోంది. ఈనాడు కోర్సులు బాగా పెరిగిపోయి ఎంత చదివినా తరగడం లేదు విద్యార్థులకు. ఎంత చెప్పినా తరగడం లేదు చెప్పేవారికి.